మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. అందరికి నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి గారు. సార్, మనం చూసాము మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారి మరణం చూసాము. అది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా థ్రెడ్ అటాక్ చేశారా, అంటే కావాలని యాక్సిడెంట్ చేశారా సార్? మీ మాటలు. లాస్యా నందిని గారు నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఒక కార్పొరేటర్ నుండి తర్వాత వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకొని ఎమ్మెల్యేగా గెలవడం నిజంగా మహిళలందరికీ ఒక స్ఫూర్తినిచ్చే విషయం. కానీ వారు ఇట్లా దురదృష్టంగా చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం కూడా. అయితే ఇక్కడ ఆమె మరణం ఎలా జరిగింది అనేది చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. చాలా అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఆఫ్ ది యంగ్ పొలిటీషియన్ ఆఫ్ తెలంగాణ, తీరని లోటు. అయితే ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి. అయితే దానికంటే ముందు ఏం జరిగింది, వాళ్ళు ఒక కుటుంబ సమేతంగా ఒక దర్గాని దర్శించుకొని వాళ్ళు మళ్ళీ వెళ్ళడం జరిగింది. తర్వాత దర్శనంలో వాళ్ళకి ఆకలి అయితే మళ్ళీ దాని ఒక ఫుడ్ తీసుకొద్దామని కార్లో ఓఆర్ఆర్ ప్రయాణిస్తూ ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ నిద్ర మత్తులో డ్రైవింగ్ చేసే దాంట్లో జరిగింది. అది అరౌండ్ 4 o'clock జరిగింది ఉదయం కాలంలో అనేది అక్కడ మనకు మీడియా ద్వారా రిపోర్ట్స్ వచ్చింది. అది ఇక్కడ దీంట్లో అది యాక్సిడెంటల్ డెత్తా లేదా సస్పిషియస్ డెత్తా ఏమైనా ఇజ్ ఇట్ అనేది దట్ ఈస్ నీడ్ టు బి ప్రూవ్డ్. క్లియర్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని మరి ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా తర్వాత మిగతా దానికి సంబంధించి అన్ని సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. ఇక్కడ జరిగింది మనము ఏ విధంగా తీసుకోగలుగుతాం, అక్కడ డ్రైవర్కి ఉన్న పాత్ర ఏంటిది, వాళ్ళిద్దరు ఉన్నారని చెప్తారు. తర్వాత కొంతమంది ఏమంటారు, మేము ఫ్యామిలీ వాళ్ళ సిస్టర్స్ కూడా కార్లో ఉన్నామని చెప్తున్నాము. తర్వాత మా డ్రైవర్ ఇప్పుడు లాస్యా నందిని గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారని కొందరు చెప్తారు. తర్వాత లేదు ఆమె అక్కడ నుండి ఆమె డెడ్ బాడీని తీయడం పాసిబుల్ లేకపోతే బ్యాక్ డోర్ నుండి ఆమె తీయడం జరిగింది, అది మళ్ళీ పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి యాక్చువల్గా, ఇది ఓవర్ స్పీడ్తోనా మనకు ఇమ్మీడియట్గా లాస్యా నందిని గారు చనిపోయింది అనగానే దాన్ని మనకి ఎట్లా చెప్పడం జరిగిందంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఆమెకు యాక్సిడెంట్లో ఆమె చనిపోవడం జరిగింది. అదే సీట్ బెల్ట్ పెట్టుకున్న డ్రైవరు బతికి బయటపడడం అనేది అప్పుడు స్టార్టింగ్ ఇన్స్టెంట్గా ఒక టాక్ బయటకు వచ్చింది. తర్వాత క్రమక్రమంగా ఏమంది ఏంటంటే దాన్ని అనలైజ్ చేయడం, దాన్ని ఎవరికి వచ్చిన ఆలోచనలు ఎవరికి వచ్చిన ఆమె గురించి ఆమె దాన్ని అక్కడ మాట్లాడడం జరిగింది. చివరికి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆమె ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేలో జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అంతకుముందు ఇదే ట్రక్ వచ్చింది, ట్రక్ తగిలింది, వెనుక నుండి గుద్దేసింది, ట్రక్ వచ్చి అట్లా యాక్సిడెంట్ అయింది, లేదంటే అక్కడ బ్రేక్స్ ఫెయిల్ అయినాయి అనే కొన్ని చాలా రకాల ఓన్లీ అలిగేషన్స్, ఒక ఊహలు. కొన్ని పోలీస్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి సార్, వెనకమాల నుంచి ఏదో ట్రక్ దాడి చేసిందాం కారు మీదకి అంటున్నారు. దాని గురించి ట్రక్ దాడి చేసింది కార్ మీదకి తప్పించిపోయి తగిలింది అనేటప్పుడు మరి ఓఆర్ఆర్ మీద కంపల్సరీ మానిటరింగ్ కెమెరాస్ ఉంటాయి, ఎవరు తీసుకొచ్చారు అనేది దర్యాప్తు సంస్థలు పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం దాన్ని ఫాలోఅప్ చేసి పట్టుకొని ఛేదించాలి. ఇప్పుడు ఎందుకంటే మనకు హైదరాబాద్లో పోలీస్ వ్యవస్థ మనకు చాలా పటిష్టంగా ఉంది, అన్ని మనకు శాటిలైట్ ఫెసిలిటీస్ వెరీ అడ్వాన్స్డ్ మనకి ఉన్నవి. మనకు రీసెంట్గా మన బంజారాహిల్స్లో డీజీపీ గారి ఆఫీసు దానికి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. దానికి ఈవెన్ మనకు ఫారెన్ టెక్నాలజీ కూడా అవైలబుల్ ఉంది. దాన్ని ఇమ్మీడియట్గా ట్రేస్ అవుట్ చేసి ఏంటి ఏంటనేది తీసుకొని చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న ఆ డ్రైవర్, ఆ వ్యక్తి అతను అవైలబుల్గా ఉన్నాడు, ఆయన కూడా కొన్ని అభిప్రాయాలు చెప్తున్నాడు. అది ఇట్ ఈస్ అండర్ ది ప్రాసెస్. ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు చనిపోయింది అక్కడ అనేది పూర్వపరాలన్నీ దాన్ని చేసుకోవడం జరిగింది. మరి హౌఫార్ అక్కడ ఇద్దరి ఇప్పుడు రక్త పరీక్షలు కూడా చేస్తామని చెప్పారు ఆ డ్రైవర్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు లాస్యా నందిని గారి ఎమ్మెల్సీ రిపోర్ట్ ఏమొచ్చింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏముంది అనేది దే హ్యావ్ టు దాన్ని ఎవిడెన్స్గా తీసుకొని దర్యాప్తు చేస్తారు తప్పకుండా. ఇక్కడ మనకున్న ఈ దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు వీళ్ళకి వీళ్ళకి తప్పించుకొని ఏ విషయం కూడా బయటకు వెళ్ళాల్సిన, అబద్ధము దాచిపెట్టడం దాగదు, అది ఎప్పటికైనా నిజం బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే అది మామూలుగా మనం అక్కడ ఈ యాక్సిడెంట్ జరిగిన ఘటనను మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏ విధంగా జరిగింది, మరి 11-12 గంటల వరకు ఫ్యామిలీతోనే ఉన్నట్టుంది.
రాత్రి 1 గంట వరకు ఉన్నట్టుంది. ఆ దర్గాలో తాయతులు కట్టి ఉన్నట్టున్నది. మరి తర్వాత లాస్య నందిని గారి ఆమె బాడీకి డెడ్ బాడీలో అంతా తాయతులు ఉన్నాయని, అంటే ఆమెకు ఆ విశ్వాసం ఉండే అక్కడ దర్గా మీద. తర్వాత వారు వచ్చి జరిగింది, మరి యాక్సిడెంట్ జరిగింది అనేది ఉంది. యాక్సిడెంట్లో చనిపోయినట్టు ఉంది. ఏమైనా వేరే వెపన్స్ ఆమె మీద అటాక్ అయినట్టు ఏమైనా జరిగినట్టు ఏం ఆధారాలు బయటకు రాలే కదా. సరే, ఇప్పుడు ఆమె ఆ విధంగా బయటకు వస్తుంది, ఆమెను ఫాలో అవుతారు, అంత విధంగా వచ్చే అవకాశాలు అయితే అక్కడ లేవు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆమె షీఈ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్, ఆమెకు అన్ని తెలుసు, ఆమె ఎమ్మెల్యే. అయితే ఇక్కడ ఇంకా అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఆమె గన్మెన్స్ లేకుండా ఎట్లా వెళ్ళింది? వెళ్ళినప్పుడు వాళ్ళ గన్మెన్స్ కూడా మరి వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది కదా, ఎక్కడ తిరుగుతుంది ఏంది మేడం అనేది. వాళ్ళు కూడా వెళ్ళేసి మమ్మల్ని వదిలేసిందని పోయి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారా? ఎప్పుడప్పుడు నిఘా ఇవ్వాలి కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయాలి కదా. అంటే ఇది జస్ట్ ఒక గ్యాప్లో, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్లో జరుగుతుంది. కాబట్టి 1 అవర్ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో జరిగిన ఈ సంఘటనని ఈజీగా ట్రేస్ చేయగలుగుతాం. అంటే ఏదో ప్లానింగ్ లేకపోతే ఏదో ప్లానింగ్ ఉంది సార్ మీరు, ఎందుకంటే గన్ మ్యాన్స్ కూడా లేరు మీరు అన్నారు. సో వాళ్ళు డ్రైవరు లాస్య నందిత గారు వెళ్ళారు కాబట్టి ఏదో ప్లానింగ్తో వెళ్ళారు. అంటే ఆమెను చంపబోవడానికి ఏమైనా స్కెచ్ చేశారా సార్ దాంట్లో? అంటే ఇప్పుడు చంపబోవడానికి స్కెచ్ చేయడం అంటే ఒక్కటే, నేను చంపబోవడానికి స్కెచ్ చేసే అవకాశం అనేది అంటే నా అనాలిసిస్ ప్రకారం తక్కువ కనిపిస్తుంది. అక్కడ పెద్ద మర్డర్ ప్లాన్ వేసి చేసేది అవకాశం అక్కడ తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ఇద్దరే కార్లో ప్రయాణిస్తారు, అది ORR మీద. వేరే దగ్గర అయితే ఏమన్నా ఇమ్మీడియట్ గా అక్కడ రోడ్డు ఒక డిసిప్లిన్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్ గా వచ్చి అటాక్ చేసే అవకాశం తక్కువ. ఎవరైనా నిజంగా మర్డర్ చేయాలంటే కూడా కల్పిట్స్ వచ్చేది అది బై మిస్టేక్, బై ఓవర్ స్పీడ్, ఆర్ ఏమైనా ఆయన నిద్ర సరిపోక వచ్చిన అవకాశం జరుగుతుంటాయి. ఇప్పుడు మనం కామన్ గా అబ్జర్వ్ చేస్తే రాత్రి ప్రయాణాలు చేస్తే చాలా మంది మీద ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. రీసెంట్ గా ఒక ఎమ్మెల్యే గారు కూడా కార్లో నైట్ ప్రయాణం చేస్తే విత్ గన్ వేసుకొని పోతే కూడా ఆయన కారు కూడా బోల్తా పడ్డది. అంటే భగవంతుని దేవాలయం ఆయనకు సురక్షితంగా ఉన్నారు. మరి ఇప్పుడు పాపం లాస్య నందిని ఆమె విషయంలో మరి భగవంతుడు అన్యాయమే చేసిండని నేను భావిస్తున్నాను. సో ఫైనల్ ఒక్క మాట, అటాక్ లేకపోతే యాక్సిడెంట్? అంటే ఇప్పుడు అది ఇప్పుడున్న నా ఊహకు అందిన నాకున్న చిన్న పరిజ్ఞానం, నాకున్న దాని ప్రకారం అయితే ఇట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ గాడ్. ఏం చేస్తాడు అది ఫేట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అటాక్ చేస్తే కూడా ఆమె అంత అటాక్ చేసినా కూడా ఆమె చాలా తెలివిగల ఎమ్మెల్యే అని చాలా మంది అన్నారు. ఆమెకు చాలా స్ట్రాటజీ ఉంది. ఆమె అంత ఈజీగా అటాక్ని ఏమంటారు దాని నుండి ఆమె బలి కావాల్సినంత కాదని నేను అనుకుంటున్నాను. ఓన్లీ విధి రాతలో ఆమె చనిపోయిందనే నేను